నమస్తే. దానం నాగేందర్ మొత్తానికి స్పీకర్కి అఫిడవిట్ ఇచ్చిండు. ఏం అఫిడవిట్ ఇచ్చిండు, ఏం జరిగింది? దానం నాగేందర్తో పాటుగా మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించారని, పార్టీ నుంచి జంప్ అయ్యారని, బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ, ఇట్లా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఒక్కొక్కరి పైన కేటీఆర్ కూడా ఉండండి ఇందులో, వీళ్ళందరూ ఆ 10 మంది మీద కంప్లైంట్ చేశారు. ఈ వ్యవహారం అంతా సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు గతంలో స్పీకర్ పరిధిలోని అంశం పైన నిర్ణయం తీసుకోవాలా వద్దా అన్న దాని మీద డిస్కస్ చేస్తూనే స్పీకర్కి ఒక ఆర్డర్ ఇచ్చింది. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో 3 నెలల లోపుగా ఆ నిర్ణయం చెప్పండి అని. అయితే బహిష్కరించండి, లేదు వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు వేసిన పిటిషన్ తిరస్కరించండి. సో ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా మొత్తం 10 మందిలో ఒక 5గురికి సంబంధించిన దాని విషయంలో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరెవరైతే పిటిషన్లు వేశారో బీఆర్ఎస్ వాళ్ళు, ఆ పార్టీ జంప్ అయినటువంటి ఎమ్మెల్యేల మీద ఆ బీఆర్ఎస్ వాళ్ళు వేసిన పిటిషన్లు తిరస్కరించారు. అంటే వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, పార్టీ వీళ్ళు మారలేదు అని స్పీకర్ డిసైడ్ అయింది అనమాట. అందులో తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, ఇట్లా మొత్తం ఎంతమంది జంప్ అయింది, పార్టీ ఫిరాయించింది 10 మంది. అందులో ప్రధానమైన వ్యక్తి, మిగతా ప్రధానంగా 2 ఉన్నారు, కడియం శ్రీహరి అండ్ దానం నాగేందర్ టెక్నికల్గా దొరికిపోయారని మనం మొన్నటిదాకా మాట్లాడుకున్నాం. మిగతా వాళ్ళేమో వాళ్ళు కూడా టెక్నికల్గానే దొరికిరు, వీడియోల రూపంలో దొరికిరు, అడ్డంగా దొరికిపోయారు. అయినా కూడా వాళ్ళు ఏదో రకంగా చట్టంలో ఉన్న లొసుగులు ఒకటి, స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించలేనటువంటి సిచ్యువేషన్ ఒకటి, ఇవన్నింటి నేపథ్యంలో వాళ్ళు మొత్తాన్ని బయటపడ్డారు. మొన్న రీసెంట్గా కడియం శ్రీహరి కూడా నేను పార్టీ మారలేదని అఫిడవిట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే దానం నాగేందర్ మాత్రం తప్పించుకోలేడు ఎట్టి పరిస్థితులను మనం అనుకున్నాం. కానీ చివరికి దానం నాగేందర్ కూడా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని స్పీకర్కి అఫిడవిట్ వేసిండు. కానీ హూ ఇస్ దానం నాగేందర్? దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే. కారు గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి 2024 పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు. ఒకవేళ గెలిచుంటే ఎమ్మెల్యే ఆల్రెడీ ఉన్నాడు, ఎంపీగా ఉండేటోడు, ఏదో ఒకదానికి రాజీనామా చేయాల్సి వచ్చు. ఓడిపోయింది కాబట్టి ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టి దాన్ని అట్లా అంటిపెట్టుకొని ఉన్నాడు. కానీ ఇక్కడ ఎవరు కంప్లైంట్ చేసింది? పాడి కౌశిక్ రెడ్డి దానం నాగేందర్ మీద కంప్లైంట్ చేసిండు. ఈయన పార్టీ మారిండు, కండువా కప్పుకున్నాడు, దాంతోపాటుగా ఈయన టెక్నికల్గా దొరికిపోయిండు, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసిండు అని వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేశారు. స్పీకర్ ఇవాళ స్పీకర్ నిన్ననో మొన్ననో దానం నాగేందర్కి నోటీస్ ఇచ్చిండు. ఏమయ్యా మరి నువ్వు చెప్పు, ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు ఏమన్నది? దానం నాగేందర్ విషయంలో దానం నాగేందర్ మొత్తం 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్కి ఏం చెప్పింది? ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. అది 3 నెలలు ఇప్పటికి కూడా సమయం కూడా అయిపోయింది. మళ్ళీ స్పీకర్ కార్యాలయం మాకు సమయం కావాలని అడిగింది, వీళ్ళు కంటెంప్ట్ వేసే ప్రయత్నం చేశారు. ఇదంతా నడుస్తూనే ఉన్నది సుప్రీంకోర్టులో ఒకవైపున. ఈ పరిస్థితుల్లో దానం నాగేందర్ ఈ అనర్హత పిటిషన్ మీద స్పీకర్ 30వ తారీఖు విచారించబోతున్నాడు. ఎప్పుడు? 30th, ఇవాళ 28 అంటే రేపు ఎల్లుండే 30వ తారీఖు విచారించబోతున్నాము అని స్పీకర్ కార్యాలయం ప్రకటించింది. విచారణకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. దానం నాగేందర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ న్యాయవాదులకు స్పీకర్ నోటీసులు ఇచ్చిండు. అంతలోనే దానం నాగేందర్ స్పీకర్కి అఫిడవిట్ ఇచ్చిండు, నేను పార్టీ మారలేదు. ఏమంటుండు దానం నాగేందర్? గింత సిగ్గు లేకుండా, గింత దుర్మార్గంగా పార్టీ ఫిరాయించి ఒక పార్టీలోకి పోయి ఆ పార్టీ బీఫామ్ తీసుకొని టికెట్ తీసుకొని పోటీ చేసిన తర్వాత నేను పార్టీ మారలేదంటే ఎంత అన్యాయం ఇది! దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్కి ఎక్కడ అలసు దొరికింది? మీరు గతంలో ఏం చేశారన్న దానికి బీఆర్ఎస్ దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళు కూడా అంతే కదా, పందులు లెక్క కొన్నారు, అమ్ముడు పోయిరు, కొనుక్కొన్నారు. ఇప్పుడు అమ్ముడు పోయిరు, వీళ్ళు కొనుగోలు చేసిరు. అపోజిషన్లో ఉన్నప్పుడు ఒకటి, అధికారంలోకి వచ్చాక ఇంకొకటి. సో అయితే ఏమని అఫిడవిట్ ఉంది? బిఫోర్ ద హానరబుల్ తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎట్ హైదరాబాద్ బిట్వీన్ పాడి కౌశిక్ రెడ్డి అండ్ దానం నాగేందర్,
కౌంటర్ అఫిడవిట్ ఆఫ్ రెస్పాండెంట్ ఎవరు? దానం నాగేందర్. దానం నాగేందర్, సన్ ఆఫ్ లేట్ దానం లింగమూర్తి, 60 years, member of Legislative Assembly, so and so. I am the respondent in the present petition, and as such I am well acquainted with all the facts and circumstances of this case. I deny all the averments made in the disqualification petition unless specifically admitted herein. Nothing shall be deemed to be admitted for the lack of specific denial. In the view of the judgment of the Honorable Supreme Court, so and so అని చెప్పుకుంటూ, నేను అసలు పార్టీ మారలేదు, నేను చాలా ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, నేను నా వాదన వినండి అని అఫిడవిట్ వేసిండు. ఏమంటున్నాను ఇలా ప్రధానంగా ఒక్కసారి చూడండి. ఇగో, ఐఎమ్ ఏ సిట్టింగ్ మెంబర్ ఆఫ్ ది తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ ఖైరతాబాద్ 60 అంటే నియోజకవర్గ నెంబర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. I had been elected in the 2023 General Assembly elections as a candidate of the Bharat Rashtra Samiti Party. BRS candidate గా పోటీ చేసిన. The present disqualification petition has been filed seeking my disqualification under paragraph 2 of 1 of A of the 10th schedule of the Constitution, which states that a member of a legislative assembly shall be disqualified if he has voluntarily given up his membership of such political party. ఏమంటుందంటే ఆ పారాగ్రాఫ్ 2 ప్రకారంగా 10th షెడ్యూల్లో ఉన్నదాని ప్రకారంగా ఒకవేళ ఎమ్మెల్యే ఆ క్యాండిడేట్ తన యొక్క మెంబర్షిప్ని అంటే ఆ ఎమ్మెల్యే పదవిని సొంతంగా వదులుకుంటే అప్పుడు ఆయన బహిష్కరణకు గురవు, అంటే ఆయన మీద అనర్హత వేటుపడుతుంది, ఆయనప్పుడు ఆ పార్టీ మెంబర్ కాడు అని చెప్తూ ఇక రకరకాలుగా ఇంకేమంటాడు, ద పిటిషన్ ఈజ్ ప్రిమైజ్డ్ ఆన్ మై మీటింగ్ డేట్ 15/3/2024 విత్ వేరియస్ లీడర్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎందుకంటే ఈయన ఏమంటున్నారు, కౌశిక్ రెడ్డి మీరు పార్టీ యొక్క వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు అని అంటున్నాడు. కాబట్టి ఈయన ఏమంటుండు, 15/3/2024 ఏదో కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్లో పార్టిసిపేట్ చేసినా అంటుండు. నువ్వు చెప్పాల్సింది ఏంది, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసినవా లేదా, ఇది కరెక్టా, లీగల్గా, టెక్నికల్గా అది చెప్పాలి. నువ్వు మీటింగ్లో అటెండ్ అయినందుకు కాదు కదా, ఇక్కడ సమస్య మీటింగ్ అటెండ్ అయినందుకు కాదు. ఆన్ ద బేసిస్ ఆఫ్ ది మీటింగ్ అండ్ న్యూస్ పేపర్ or media reports, the petitioner has drawn certain assumptions and concluded that I have voluntarily given up my membership of the BRS. అంటే ఆ పిటిషనర్ ఎవరైతే కౌశిక్ రెడ్డి ఉన్నాడో ఆ మీటింగ్లో పాల్గొన్నది మీడియాలో వస్తే వార్తల్లో, దాన్ని చూసి ఆయన ఏదో అనుకొని ఏదో అనుమానం పెట్టుకొని అజంప్షన్స్ అంటే ఏదో ఊహించుకొని వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ దట్ ఐ హ్యావ్ నాట్ tendered my resignation as a member of the BRS party. నేను ఎక్కడా కూడా రాజీనామా చేయలేదని అంటున్నాడు. I have not been intimated of any suspension or expulsion from the BRS party. అండ్ వాళ్ళు కూడా నా మీద ఎలాంటి వేటు వేయలేదు, నేను రాజీనామా చేయలేదు, వాళ్ళు నా మీద వేటు వేయలేదు, కాబట్టి నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటుండు. మరి నువ్వు అవతల పార్టీ నుంచి పోటీ చేసినావు కదా, ఒక పదవిలో ఉండి ఒక పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎట్లా పోటీ చేస్తావు, టెక్నికల్గా ఎట్లా ఇది దొరికినట్టే కదా, దాని గురించి ఎందుకు చెప్పావు? ఎక్కడైనా ఈ టోటల్ దాంట్లో నేను పోటీ చేసిన ఎంపీగా కాంగ్రెస్ నుంచి అని ఎక్కడైనా రాసిండా? ఏదేదో రాసుకుంటూ వచ్చిండు. ఇక ఇప్పుడు ధైర్యంగా చెప్పొచ్చు కదా, ఎస్ నేను కాంగ్రెస్లోకి వెళ్తున్నా, ఏదో ఒక రీజన్ చెప్పు, ధైర్యంగా నేను రిజైన్ చేస్తా, అవసరమైతే మళ్ళీ పోటీ చేస్తా, లేకపోతే ఇంకోరు పోటీ చేస్తారు అని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నావు? తప్పించుకునే వ్యవహారం ఏంది? అయితే దీని తర్వాత ఇంకొక అనుమానం వస్తున్నది. ఇప్పుడు కడియం శ్రీహరి మీద కూడా వేటేసే అవకాశం ఉంది అనే ఒక పెద్ద చర్చ జరిగింది. కడియం దానం అయితే కడియం ఏమన్నాడు, నేను పార్టీ మారలేదన్నాడు. అందరికి షాకింగ్. సార్ మిగతా 8 మంది అంటేనేమో వాళ్ళు ముందు నుంచే వెనక్కి బ్యాక్ స్టెప్ వేసిర్రు సుప్రీంకోర్టు ఎంటర్ అవడంతో. కానీ కడియం చాలా లేట్గా, చాలా ఆలస్యంగా, రీసెంట్గా ఆయన అఫిడవిట్ వేసి నేను పార్టీ మారలేదని చెప్పిండు. మరి ఇప్పుడు దానం నాగేంద్ర కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి ఎందుకంటే దానం నాగేంద్ర ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ నాయకులతో వాళ్ళ మధ్యనే తిరుగుతున్నాడు, ఆ పార్టీ మీటింగ్లలో అటెండ్ అవుతున్నాడు. సో దానం నాగేంద్ర అఫిడవిట్ రేవంత్ రెడ్డికి తెలవకుండా, కాంగ్రెస్ పార్టీకి తెలవకుండా అఫిడవిట్ వేస్తారంటే నేను నమ్మను, ఇంపాసిబుల్ అది. స్పీకర్ ఎవరు? స్పీకర్కి మనం పార్టీలు అంటగట్టకపోయినా ఏమైనా స్పీకర్ అల్టిమేట్గా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి వ్యక్తి. అది బీఆర్ఎస్లో ఉన్నప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా డౌట్ ఏముంది అందులో? ఓ గవర్నర్ కేంద్రం, ఓ స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వం, ఇట్లా ఈ వ్యవస్థలన్నీ ఆయా ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి, వాళ్ళు చెప్పినట్టు నడుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి స్పీకర్ ఒకవేళ విచక్షణతో
జెన్యున్గా నిర్ణయం తీసుకోవాలంటే దానం మీద ఇమీడియట్గా వేటు పడాలి. మరి స్పీకర్ వేటు వెయ్యడు, ఎట్లాగో ఈ అఫిడవిట్ ఇస్తే అని ముందుగానే రేవంత్ రెడ్డి వీళ్ళంతా మాట్లాడుకొని దానం నాగేందర్ చేతి అఫిడవిట్ వేయించిరా? ఏ ధైర్యంతో నేను పార్టీ మారలేదని చెప్తున్నాడు? ఇప్పుడు మరి దానం నాగేందర్ మీద కూడా స్పీకర్ ఈయన బీఆర్ఎస్లోనే ఉన్నాడు అని అనడానికి అవకాశం ఉందా అంటే ఉండొచ్చు. మరి అది తప్పు అవుతుంది కదా. ఎట్లా అంటే మళ్ళీ అది కోర్టుకు వెళ్ళాలి, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ నెలలు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ని తప్పించుకోవడానికి అయితే మాత్రం స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది పెద్దగా ఇబ్బంది అయ్యే అవకాశం ఏమి ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఆర్డర్ కూడా మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి 3 నెలల్లో అన్నది, అంతేగాని ఫలానా నిర్ణయం తీసుకోండి అని చెప్పలే. సో ఇప్పుడు దానం నాగేందర్ మీద కూడా కడియం శ్రీహరి లాగానే మిగతా వాళ్ళ లాగానే ఈయన కూడా బీఆర్ఎస్లోనే ఉన్నాడు అని అన్నా కూడా ఆశ్చర్యం లేదు. సింపుల్. కడియంది ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని చెప్తున్నా. ఇక్కడ మొత్తం ఇక ఈ అంతా ఇది రాసుకుంటూ వచ్చింది, ఇది అంత అఫిడవిట్, ఇది కౌంటర్ అఫిడవిట్. ఇది కూడా దానం ఆయన ఎవరు కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ని కొట్టేయండి అని చెప్తుండు దానం నాగేందర్. సో చూడాలి మరి ఏం జరుగుద్ది అన్నది. ఇది ఆయన ఇచ్చినటువంటిది. ఇట్ ఈస్ therefore prayed that the honorable speaker may be pleased to dismiss the present petition and pass such other order or orders as the honorable speaker may deem fit and proper in the circumstances of the case. ఏం లేదు, తప్పించుకునే వ్యవహారం, అంతకుమించి ఏం లేదు. టెక్నికల్ లూప్ హోల్స్ని పట్టుకొని ఇప్పుడు వీళ్ళు మేము అందులోంచి బయటపడాలని చూస్తున్నాను. దానం నాగేందర్ టెక్నికల్గా దొరికింది. ఫేస్ చేయండి ఎలక్షన్, రిజైన్ చేసి ఫేస్ చేయండి ఎలక్షన్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.